దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున దేవుని సన్నిధిలో రీతిగా మనమందరము కలిసి దేవుని స్తుతించుట, ఆరాధించుట మనకెంతైనా గొప్ప దీవెన, గొప్ప భాగ్యము, ధన్యత. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున ఆదికాండం 18వ అధ్యాయంలోనికి వస్తూ ఉన్నాం. మనం క్రితం చదువుకున్నటువంటి అధ్యాయము 17వ అధ్యాయంలో దేవుడు మరొకసారి పరిపూర్ణమైనటువంటి వాగ్దానమును అబ్రహాము కొరకు చేయడం మనం గమనించాం. మరియు వారి కొరకు ఒక నిబంధన కూడా దేవుడు విధించాడు. ఆ నిబంధనకు వారు కట్టుబడి ఉండాలి. దేవుడు కూడా వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు కూడా సంసిద్ధముగా ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా నీకు కుమారుని ఇస్తాను అని పరిపూర్ణమైనటువంటి ఫైనల్గా వాగ్దానం చేయడం మనం గమనించాము. ఇక ఆ సంగతులు అయిపోయిన తర్వాత జరిగిన మరి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆదికాండం 18వ అధ్యాయము మొదటి నుండి 15 వచనాలు ఒక భాగముగా, 16 నుండి 33 వచనాలు మరి ఒక భాగముగా మనం ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మరి అబ్రహాము జీవితంలో మరి యొక్క ముఖ్యమైనటువంటి సంఘటన ఇక్కడ మనకు ఎదురుపడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా చదవబడినటువంటి లేఖన భాగములో దేవుని దూతలు ముగ్గురు అబ్రహామునకు కనబడినప్పుడు ఆ దేవదూతలకు ఆతిథ్యము చేసిన సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తాము. అదే క్రమంలో మరొకసారి 14వ వచనం మనం చదువుకున్నాం కదా, మరలా ఈ ఏటకు ఖచ్చితంగా నీకు కుమారుడు పుడతాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు బట్టబయలు చేసి తన వాగ్దానాన్ని మరొకసారి వారికి గుర్తు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇక విషయానికి వద్దాం. ఈ 18వ అధ్యాయం మొదటి నుండి కూడా మనము చదువుదాం. చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అతనికి కనబడినాడు. దేవుడు అతనికి కనబడినాడు అన్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం కూడా చదవండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట యెహోవా అతనికి కనబడెను అని వ్రాయబడింది. ఎండవేళలో ఓ చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు సేదదీరుతూ. ఆ దూరముగా మరి దేవుడే తనకు కనబడినట్లుగా చూస్తూ ఉన్నాడు. దేవుడే తనకు ప్రత్యక్షమైనటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అయితే మరొకసారి అసలు దేవుడేనా కాదా అని అలాగే నిరీక్షిస్తూ పరీక్షిస్తూ కన్నులెత్తి మరలా సూటిగా స్పష్టంగా చూస్తున్నటువంటి వేళ ముగ్గురుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ముగ్గురు దేవదూతలు అని మరి బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అదే క్రమంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నటువంటి దేవుని యొక్క దూతలుగా పరిగణించబడ్డారు. ప్రేమణ దోంబిడ్లారా, దేవుని అంత సూటిగా స్పష్టముగా ఈ శరీరముతో ఈ కన్నులతో చూడటం అసాధ్యం. బైబిల్ గ్రంథంలో అంత సూటిగా స్పష్టముగా చూడట ఎక్కడ కూడా మరి వ్రాయబడలేదు, కనబడలేదు. ఒకవేళ దేవుడు తన ప్రజలకు, తన భక్తులకు కనబడవలసినటువంటి సందర్భం వస్తే కానీ ఒక దూత రూపములోనో మరి యొక్క మనిషి రూపములోనో ఆ రీతిగా వివిధ రకాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ తనంతట తానుగా దేవుడు ఏమై ఉన్నాడో అలాగుననే ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ కూడా ప్రత్యక్షపరుచుకోలేదు. ఎందుకంటే
అలాగున మనిషి ఉన్నది ఉన్నట్టుగా దేవుని చూచి బ్రతకలేడు, అది అసాధ్యం. ఒకవేళ దేవుని మనం పరిపూర్ణంగా ఎప్పుడు చూడగలమయ్యా, ఎప్పుడు చూడగలమమ్మా అని అంటే, ఈ దేహమును విడిచిన తర్వాత మన ఆత్మ నేత్రములతో మనము పరిపూర్ణముగా దేవుని రాజ్యంలో చూడగలుగుతాం. అంతవరకు అసాధ్యమే. అందుకే ఆయన నానా రూపాలుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. ఇదిగో ఈ ఆదికాండంలో వ్రాయబడినటువంటి భక్తులకు స్వరము వినిపించాడు. కొన్నిసార్లు ఒక దూతలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడే ఒక దూతగానో ఒక మనిషి రూపముగానో కనబడి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ దేవుడే మానవునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిగా ప్రత్యక్షపరుచుకొని వచ్చి శిలువ యాగము చేసి ప్రజలందరినీ తన కొరకు ప్రత్యేకపరుచుకొని వెళ్ళడం జరిగింది. ప్రేమను దోంపిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎండవేళ, ఎండాకాలం మనకు కూడా ఎండాకాలం ఎండవేళలో మనం ఏంటంటే కాస్త చెట్ల నీడకు పరిగెత్తుతూ ఉంటాం. చెట్ల నీడ ఉన్నదంటే కాస్త విశ్రాంతి తీసుకుంటాం. ఈ ఎండవేళలో అబ్రహాము కూడా చెట్ల నీడను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అలాంటి తరుణంలో వ్రాయబడినటువంటి మాట, అతడు చూస్తున్నప్పుడు దేవుడు తనకు కనబడ్డాడు. ఇంకా కన్నులెత్తి నిటారుగా ప్రత్యేకంగా చూసినప్పుడు దేవదూతలు 3 వ్యక్తులుగా కనబడ్డారు. 3 మనుషులుగా తన దగ్గరికి రావడము ఆయన గమనిస్తూ ఉన్నాడు. వాస్తవంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు అబ్రహాము దగ్గరికి రావడం కొరకు వారు రాలేదు. కానీ మీరు 16 నుండి క్రింది వచనాలు గమనిస్తే ఈ దూతలు ప్రత్యేకమైన పని కొరకు, దైవ కార్యము కొరకు ఈ లోకానికి పంపబడ్డారు. అందుకొరకే వాళ్ళు ఇక్కడికి దిగి వచ్చారు. అయితే ఆ మార్గమున వెళ్ళుతున్నటువంటి ఆ దూతలను అబ్రహాము గుర్తించాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఉదయమున మనం నేర్చుకున్నటువంటి రీతిగా ఆత్మ సంబంధులకే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. ఆత్మీయులకే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. దేవుని ప్రజలకే దైవ కార్యముల గురించి అర్థమవుతుంది. శరీర సంబంధులకు వారిష్టానుసారముగా వారు బ్రతికేటటువంటి వారికి ఏ విధముగానూ దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు వారికి అగుపడవు, వారు గుర్తించలేరు కూడాను. అబ్రహాము మరి దూరము నుండి ఆ 3 దూతలను, మనుషులను చూసి వారిని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నాడు. వారిని పిలుచుకొచ్చి చక్కటి భోజనము, ఆతిథ్యము చేసి వారిని పంపిస్తూ ఉన్నాడు. ఆతిథ్యములో ఉన్నటువంటి మరి యొక్క అద్భుతమైనటువంటి సందర్భాన్ని నేను మీకు ఈ రోజున వివరించబోతూ ఉన్నాను. ఈ రోజున క్రైస్తవ సమాజము చాలామంది దేవుని సేవకులను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు, ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా ప్రోగ్రాం పడిందంటే వాళ్ళ కడుపు మొత్తం మీద నిండి పొంగి, దావీదు మహారాజు అన్నట్టుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా పొట్ట నిండి పొర్లే విధంగా పెడతారు, లేదంటే పస్తులు ఉంచుతారు. అది మన విశ్వాసులకి ఏం సాధ్యము? వద్దమ్మా వద్దమ్మా అన్న కానీ పట్టి పట్టి పెడతారు. అవునా కాదా? ఒకవేళ అలాగున మీరు ప్రేమతో పెట్టినా, తెలిసి పెట్టినా, తెలియక పెట్టినా దాని వెనకాల గొప్ప దీవెన మీరు స్వతంత్రించుకుంటున్నారనే ఆత్మీయ సత్యాన్ని మీకు ఈ రోజున ఈ సందర్భాన్ని బట్టి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆతిథ్యం ఎలా చెయ్యాలో, అతిథులను ఎలా గౌరవించాలో, దేవుని దూతలను, దేవుని దాసులను ఎలా గౌరవించాలో, ఎలా మర్యాద చేయాలో, ఎలా భోజనము వడ్డించాలో, ఆ కార్యక్రమాలన్నీ కూడా మనందరికంటే ముందుగా ఈ యొక్క అబ్రహాము చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రేమను దోమ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 2వ వచనం చివరి భాగం చదవండి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు.
పరిగెత్తుకుని వెళ్ళి వారిని ఎదుర్కొన్నాడు. వాళ్ళు దూరముగా వస్తుంటేనే, దూరం నుండి వస్తూ ఉంటుంటేనే వారికి ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇలాంటి సంప్రదాయాలు ఒక 10-20 సంవత్సరాల క్రితం ఉండేది. ఈ రోజుల్లో తగ్గిపోయినాయి. ప్రేమలన్నీ తగ్గిపోయినాయి. ఎవరైనా బంధువులు వచ్చినా, ఎవరైనా మనకు కావలసిన వారు వస్తున్నప్పటికీ కాస్త అక్కడ ఎక్కడో కనబడ్డారంటే ఇక్కడ నుండి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి అక్క ఇప్పుడు వచ్చినవా, అన్నా ఇప్పుడు వచ్చినవాడిని పలకరించి కౌగిలించుకొని దగ్గరకు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో వచ్చినావా, ఎందుకు వచ్చినావు అన్నట్టుగా ఉంటాయి ఈ కాలం పరిస్థితులు. అంటే ఈ ఫోన్లు వచ్చి ప్రతిరోజు మాట్లాడుకోవడాలు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ప్రతిరోజు చూసి మాట్లాడి విని ఈ ప్రేమలన్నీ కూడా తగ్గిపోయినాయి. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత అన్నట్టుగా. ఒకవేళ బంధువులు మిత్రులు వచ్చినా ఒక పూట భోజనం చేసి చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్తావు, నీకు అయిపోయింది కా, పొద్దున్న నేను పనికి వెళ్ళాలా చెప్పకనే చెప్తాం. ఒకవేళ వాళ్ళు 2 నాళ్ళు ఉందాం అనుకున్నా, మాట ఇచ్చినాక నేను పనికి అంటే అయిపోయా, యాలేగం నాకు కూడా పని ఉంది లేకని వాళ్ళు కూడా మూటమ్ములు సర్దుకొని పోతారు అంతే ఈ రోజుల్లో. అందుకే యేసు ప్రభుల వారు చెప్పిన మాట అక్షరాల సత్యం. ప్రేమలు తగ్గిపోయాయి, బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు బంధుత్వాలు చుట్టరికాలు చేసేది లేదు. ఒకరోజు కొన్నాళ్ళ క్రితం మనం పెళ్ళి అంటే కనీసం 15 రోజుల నుండి వారం రోజుల పండుగ చేసేవాళ్ళు. ఇప్పుడు పత్రికల్లో కూడా కొట్టిస్తాం. ఏంటి, ప్రతి ఒక్కరు ఎప్పుడు రావాలా, పెళ్ళి రేపనగా ఇంటికి రావాలను అంటే ముందు రాకూడదా? ఆ రోజే డేట్ కూడా మెన్షన్ చేసి పెట్టేస్తూ ఉన్నాం. ఒకరోజు ముందు వస్తే చాలు, ఇక అయిపోయినాక మరుసటి రోజు వెళ్ళిపోతే చాలు. ప్రేమన దోమ బిడ్లారా, ఈ రోజున మర్యాదలు, గౌరవ మర్యాదలు, ఆతిథ్యం చేసేటటువంటి స్థితిగతులు అన్నీ కూడా తగ్గిపోయాయి. జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ అబ్రహాము ఆ 3 మనుషులు దూరం నుండి వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎదుర్కొని వారి ముందుకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. రమణ దౌంబిడ్లారా, ఎవరికి పడితే వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసేవాడు కాదు అబ్రహాం. ఎవరిని ఎలా గౌరవించాలనో, ఎవరిని ఎంతవరకు గౌరవించాలనో ఆ హద్దు, హదుపు, ఆ ఆలోచన, పరిపక్వత ఖచ్చితంగా అబ్రహామునకున్నది. అబ్రహాము సాష్టాంగ నమస్కారము చేసేది ఒక దేవునికి మాత్రమే, మరి ఎవ్వరికి ఆ రీతిగా చేయలేడు. ఆ అబ్రహామునకు అర్థమైపోయింది, యెహోవా దేవుడు ఇదిగో నా కొరకు వస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ రూపాలను దాల్చుకొని వస్తూ ఉన్నాడు, తన దూతలను పంపించాడని, ఈ రూపాన్ని దాల్చుకున్నాడని అర్థమైపోయి వారి దగ్గరికి వెళ్ళి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి వంగి వంగి నమస్కారం పెట్టి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి మా ఇంటికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనం చదవండి. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. లోపలికి ఆహ్వానించిన అతిథులకు మొట్టమొదటిగా మనము అతిథులను ఆహ్వానించడం నేర్చుకోవాలి. ఏం చేయాలా? ఆహ్వానించడం నేర్చుకోవాలి. మర్యాద చేసి లోపలికి పిలిచే క్రమాన్ని నేర్చుకోవాలి. నేల మట్టుకు వంగి వాళ్ళను ఆహ్వానించిన తర్వాత చేసిన పని ఏంటంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తా ఉన్నాడు. ఈ రోజున ఈ ఆచారాలు ఉన్నాయంటారా? నీళ్ళు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు, తగ్గిపోయింది. ఎక్కడో అక్కడ కొంతమంది ఇంకా బ్రతుకున్నారు అట్లాంటి వాళ్ళు, కానీ చాలా మందిలో లేదు ఆ లక్షణాలు. ఇక డైరెక్ట్ లోపల ఏం కాదులే రండి, ఏం కాదులే రండి, మళ్ళీ ఏదన్నా అయిపోయిన తర్వాత మొన్న వాళ్ళు వచ్చారు, ఏడాది తిరిగి వచ్చినారు, మరి కాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వలే నువ్వు? ఇవి కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాలు ఇవి. అందుకే భారతీయ సంస్కృతిలో ఇదొక భాగము కూడాను.
కొన్ని ఏది చేసినా పెద్దలు ఆ రోజుల్లో పెద్ద వైద్యాలు, ఇంత టెక్నాలజీ, వైద్య సదుపాయాలు లేనందున ఈ చిన్న చిన్న విషయాలను పాటించే వారు ఈ పరిశుభ్రకరమైనటువంటి విషయాలు పాటించి కాస్త ఆరోగ్యంగా బ్రతకగలిగారు. ప్రేమణ దోంపిడ్లారా, అయ్యా నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కొని చెట్టు కింద కూర్చోండి కాసేపు. రైట్, కొంచెం ఆహారం తెచ్చేదను, కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణం నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు, అక్కడ కూర్చోబెట్టాడు. అయ్యా కొంచెం ఆహారం వండి పెడతాను, శుభ్రంగా తినేదరు, కొంచెం వెయిట్ చేయండి, కొద్దిసేపు ఓపిక పట్టండి, ఎక్కడ వెళ్ళకూడదు, నేను వస్తాను మరలా మీకు అన్ని సిద్ధం చేసి, మీరు ఎక్కడే కూర్చోవాలా, ఎక్కడ కదలదు, భోజనం చేసే వెళ్ళాలి. రైట్, తరువాత మీరు వెళ్ళవచ్చును, కొంచెము మీ ప్రాణములను కొంచెము బలపరచుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చిదరనను. వారు నీవు చెప్పినట్లు చేయము. సరేనయ్యా, నువ్వేది చెప్తే అది చేస్తానులే, బోధిని పొమ్మంటున్నావు కదా. భ్రమణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా కానీ దేవుని పేరట వచ్చు వారికి ఆతిథ్యం చేసినప్పుడు ఆ ఫలితం ఎవ్వరు కూడా పోగొట్టుకున్నారు. కొన్ని గుర్తుండిపోతూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ కాళ్ళు కడుక్కోమన్నాడు, విశ్రాంతి తీసుకోమన్నాడు. అయ్యా భోజనం తెస్తాను, భోజనం చేసి వెళ్ళాలి. ఓకేనయ్యా, నువ్వు ఎలా చెప్తాను అన్నాడు. ఇప్పుడు భోజనం ఎలా సిద్ధం చేస్తున్నాడో చూద్దాం, చదవండి. అప్పుడు అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి, అక్క మధ్య చదవండి, గుడారములున్న శారా యొద్దకు త్వరగా త్వరగా వెళ్ళి. మరి ఏ వయసులో ఉన్నాడు ఇప్పుడు ఆయన? అబ్రహాం వయసు ఎంత ఇప్పుడు? 99 సంవత్సరాలైనా త్వరగా అంటే పరిగెత్తుతున్నాడు. కొన్నిసార్లు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, కాస్త గౌరవించదగినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఆడవు, హడావిడి హడావిడి హడావిడి, అతి ఉత్సాహం వచ్చేస్తుంది కదా. ఈ 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్రహాం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే పరుగులెడుతూ ఉన్నాడు. పరిగెత్తి పరిగెత్తి ఆ శారమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తున్నటువంటి మాట, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు రమణ దోంపిల్లారు జ్ఞాపకం చేసుకుందాం. ఇక 3 మాణికలు, ఇంకా మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఇక 3 పళ్ళు పిండి రొట్టెలు చేయమని చెప్పాడు. మనిషికో మాణిక, మనిషికో కేజీ, మనిషికొక పడి, ఇక ఏ లెక్కలు వేసాడో మొత్తం మీద 3 మాణికల మెత్తని పిండి, మామూలు పిండి కాదంటే ఇక శ్రేష్టమైనది ఏది పడితే అది కాదు. అతిథులు వచ్చారు, మనకు ప్రేమైనటువంటి ఆత్మీయులు వచ్చారు, మంచి భోజనం పెట్టాలి, ఏది పడితే అది కాదు, ఎలా పడితే అలా కాదు, మెత్తని పిండి చక్కగా పిసుకో రొట్టెలు చేయమన్నాడు. రొట్టెలు ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత 7వ వచనం, మరి అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి, చూడండి ఇక్కడ శారమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు, ఇక్కడ చేసేది ఇక్కడ చేశాడు. మరి కూర కావాలి కదా, రొట్టెలుంటే ఆదివారం కాబట్టి ఇంత తుణుకలు ఉంటే బాగుంటుంది. అందుకే అబ్రహాం అనగానే ఈ కోడ్ భాషలు ఉన్నాయి కొన్ని ఆహారంలో, మీకు తెలుసా? అబ్రహాం అంటే పెద్దది, పెద్ద కూరను అబ్రహాం అని అంటారు. అందుకే ఇస్సాకు అంటే గొర్రె. బైబిల్లో కొంతమంది పాస్టర్లు సరదాగా మాట్లాడుతుంటారు, ఏంటి ఈరోజు ఇస్సాక్ అంటే గొర్రె లేదా మేక అన్నమాట. తర్వాత యోనా అంటే చేప, యోనా అంటే చేప. పేతురు అంటే కోడి. యాకోబు అంటే ఏంది? శాకాహారం. ఆయన ఎర్రెర్రని వంటకం చేస్తూ ఉంటాడు. ఆ వంటకానికి ఫిదా అయిపోయినటువంటి ఏశావు తిని జ్యేష్ఠత్వపు హక్కును నమ్ముకున్నాడు. శాకాహారి యాకోబు. ఏం కూర? యాకోబు అంటే శాకాహారం, ఆకుకూరలు. రైట్, ఇంకా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. రైట్, ఈరోజున మీదేం కూర? మన కోడి భాషలో చెప్పాలా? అబ్రహాము, ఇస్సాకు. ఈ స్థితిలో కొనలేములే, 1000 రూపాయలు దాకా అయింది అది. ఇంకా పేతురు లేరా?
సాయంత్రం దింపుతారులే పేతురు అన్నాను. సరే, పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడు. చదవండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకొని ఒక మంచి లేత దూడను, చూడండి, ఏది పెట్టినా దేవుని పక్షాన వచ్చినటువంటి మనుషులకు ఏది పెట్టినా శ్రేష్టమైనది ఎన్నుకుంటున్నాడు అబ్రహాము. మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా యజమానులు ముందు పర్ఫెక్ట్గా ఉంటే పని వాళ్ళు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటారు. ముందుండే నాయకుడు పర్ఫెక్ట్గా ఉండాలా. ముందుండే నాయకుడు ఎంత చురుకుదనముగా ఎంత హుషారుగా పనిచేస్తే వెనుకొచ్చే వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ముందున్న వాళ్ళు నిద్రపోయారంటే మిగిలిన వాళ్ళు కూడా నిద్రపోతారు. ఈయన నడక నడిచారంటే వాళ్ళు కూడా నడక నడుస్తారు. అందుకని ముసలైన పరిగెత్తుకుంటూ రే ఇది తొందరగా సిద్ధం చేసి పెట్టు, లేకపోతే ఈమ వలుగుతుంది, నాలాగా ఆర్డర్ వేసాడు అనమాట. వాళ్ళు ఏం చేశారు, తొందరగా సిద్ధం చేసి పెట్టేశారు. రైట్. తర్వాత అతడు అంటే ఇప్పుడు చూడండి, రొట్టెలు రెడీ అయిపోయినాయి. తర్వాత ఏంది, మాంసం రెడీ అయిపోయింది. ఇంకా చూడండి వెరైటీలు, అబ్రహాం వెరైటీలు అని రాసుకోండి దీని టైటిల్. 8వ వచనం. అతడు వెన్నెను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద వాళ్ళు ఎట్లా తింటున్నారా అని లొట్టలేసుకుంటూ నిలబడి చూడలే. వాళ్ళ దగ్గర పెట్టేశాడు. మీకు ఏది కావాలో అది కడుపు నిండా తినిపోండి అయ్యా. రొట్టెలు తీసుకొచ్చాడు, మాంసం తీసుకొచ్చేసాడు, ఈ వెన్నెను తీసుకొచ్చాడు, పాలను తీసుకొచ్చాడు, అన్ని పుష్కలంగా వారి ముందుంచి మీకు ఇష్టమైనంత కడుపు నిండా తినండి అయ్యా వాళ్ళకు వడ్డించాడు. అలా దూరాన ఇక వాళ్ళు తింటుంటుండగా దూరాన నిలబడి చూస్తూ ఉన్నాడు. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయం జరిగిన వెంటనే తర్వాత చదవండి. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని జాగ్రత్తగా వినండి. వాస్తవంగా ఈ కార్యక్రమాలన్నీ చేసేది ఎవరు చేయాలా? స్త్రీలు చేయాలి, అవునా కాదా? పురుషులు ఏం తెచ్చినా ఒకవేళ ఎవరన్నా వచ్చినప్పుడు కూర తీసుకొచ్చి అప్పచెప్పేస్తారు. ఇవన్నీ ఇప్పుడు అబ్రహాం చేసి ఆర్డర్ ఇచ్చినట్లుగా నువ్వు అది చేయి ఇది చేయని అన్ని చెప్పేసి ఆర్డర్ ఇస్తారు. చేసి వడ్డించాల్సింది ఎవరు? శారమ్మనే. ఈయన ఒక్కడే కనబడుతూ ఉన్నాడు. అంటే అబ్రహాం ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, కానీ వాళ్ళకు శారమ్మ కనబడట్లేదు. శారమ్మ ఏదయ్యా ఏడుంది? లోపల ఉంది సార్. అవునా? సరే, చెప్తున్నటువంటి మాట చదవండి. అతడు అదిగో గుడారములో నుండదని చెప్పాను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను. అబ్రహామునకు ఫస్ట్ యెహోవా దేవుడే కనబడ్డాడు. తర్వాత చూస్తే 3 వ్యక్తులుగా ఉన్నారు. ఇక్కడ ఒక్కరే మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది కదా. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటి అనంటే, మీదటికి కాలమున నిశ్చయముగా నేను మరల నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పింది. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరలా ఈరోజు ఈ నెల ఈ సమయానికి నేను మరలా వచ్చే సంవత్సరంలో వస్తాను. ఆ లోపుగా శారమ్మ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని దేవుడు మరొకసారి తాను ఇచ్చిన మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. అప్పుడు చదవండి. శారా తన వెనుకనున్న గుడారపు ద్వారమందు వింటుంది. మనాళ్ళు చేసే పనులు చేస్తారు కానీ చెవులు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. రొట్టెలు కొట్టమంటే రొట్టెల మీద దృష్టి ఉన్నది, కానీ వెనుకడి మాత్రం వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనే ఉన్నది. మనం చేసే పనులన్నీ ఇంట్లో చేస్తూనే ఉంటాం, కానీ మన చెవులన్నీ పక్కింటి వాళ్ళ మీదనే ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళు ముగ్గురు అక్కడేదో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అది ఇప్పుడు నాకు తెలియాలా. చెవులు ఎక్కడున్నాయి శారమ్మయ్య? వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల మీదనే. శారం ఎక్కడున్నది? గుడారంలో ఉన్న వినికిడి ఎంత స్పష్టంగా ఉన్నదో. మీకు కానీ అలాంటి వినికిడి ఉన్నదంటారా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది.
మనం వీడు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతాం, ఇక్కడ చూస్తున్నట్టే చూస్తాం కానీ మన చెవులు కొన్నిసార్లు చెవులు ఎక్కడో ఉంటాయి కానీ కన్నులు ఇంకో వైపు చూస్తూ ఉంటాయి. అంటే ఇంకో దగ్గర మనము కాపలా పెట్టేస్తామన్నమాట. సరే, ఈ యొక్క గుడారపు ద్వారం దగ్గర లోపల ఉన్నటువంటి శారా ఈ మాటలన్నీ విన్నది. విన్న వెంటనే జరిగిన సందర్భం 11వ వచనం, అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిది, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక. శారా అనుకుంటుంది తనలో తాను, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంటుంది. ఈ వయసులో పిల్లలు కావడం ఏంటి విడ్డూరం కాకపోతేను? ఈ వయసులో నాకు సుఖం కలుగుతుందా? నాకు చేత కాదు, ఆయనకు చేత కాదు, ఇది ఎలా సాధ్యము? బలము ఉడిగినటువంటి దాననైపోయాను, స్త్రీ ధర్మము నిలిచిపోయెను. స్త్రీ ధర్మము నిలిచిపోయిన తరువాత గర్భము దాల్చడం అనేటటువంటిది చరిత్రలో సైంటిఫిక్గా ఇంపాసిబుల్, అసాధ్యము. స్త్రీ ధర్మము మరి యుక్త వయసు వచ్చినప్పటి నుండి స్త్రీలకు 13, 14 లేదా 15 సంవత్సరాల నుండి ఒక 50-60 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తదుపరి స్త్రీ ధర్మము నిలిచిపోతుంది. ఈ మాట స్త్రీలకు అర్థమవుతుంది అనుకుంటాను. స్త్రీ ధర్మము నిలిచిపోతుంది అంటే ఇక పిల్లలు కలగడానికి ఏ విధమైనటువంటి ఆస్కారము లేదు. మరి స్త్రీ ధర్మము నిలిచిపోయింది కదా, ఆయననే ముసలుడయ్యా, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇప్పుడు ఎలా సంతానము కలుగుతుందని ఆమె నవ్వుకుంటుంది తెరచాటున ఉండి. అప్పుడు మరలా దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? ఆగండి, శారా ఎందుకు నవ్వుతుంది? వృద్ధురాలనైనటువంటి ముసల్దానైనటువంటి నేను పిల్లల్ని కనడం ఏంటి అని శారా ఎందుకు నవ్వుతుంది అబ్రహామా? అంటే నేను చెప్పేది నమ్మడం లేదా? నమ్మశక్యంగా లేదు కదా. అంటే నా కార్యాలను మీరు తక్కువ అంచనా వేస్తున్నారా? నేను చెప్పేది జరగదని ఊహించుకుంటున్నారా అని చెప్తున్నటువంటి సందర్భం. 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అప్పుడు శారమ్మ బయటకు వచ్చి, అయ్యో నేను నవ్వలేదు స్వామి, నేను నవ్వలేదు, ఏదో పొరపాటున అలా జరిగింది, నేనేం నవ్వలేదు. నువ్వు నవ్వావు. అక్కడ రాయబడిన మాట అదే, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి అని చెప్పాడు. నవ్వలేదని అంటే దేవుడు ఎట్టు ఊరుకుంటాడు? చేసి చేయలేదంటే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అవునండి మీరు అలా అన్నందుకు నేను నవ్వాల్సి వచ్చింది అని ఒక మాట అంటే అయిపోతుండే. నేను నవ్వలేదు సార్ అని అంటుంది. నువ్వు నవ్వావమ్మా, నాకు తెలియదు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, దేవునికి ఇది మనుషులకు అసాధ్యమే. మనుష్యపరముగా నువ్వు ఆలోచన చేసి నవ్వావు, కానీ ఇది మనుష్య రీతిగా ఆలోచన చేసి అసాధ్యమైన కార్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. నేను సర్వశక్తి కలిగిన దేవుడను గనుక నేను ఇచ్చినది చెప్పినది చేస్తాను, ఖచ్చితంగా ఇస్తారని చెప్పడం జరిగింది. ప్రేమన దౌం బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని అసాధ్యమైన కార్యాలు ఉంటాయి. ఆ అసాధ్యమైన కార్యాలు ఇక జరగదులే, ఇక కాదులే, నా వల్ల కాదులే, ఎంత ప్రయత్నం చేసినా అది కుదరదులే అని నీవు వెనుకబడిపోతున్నావేమో. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, నీ దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇప్పటి వరకు ఇస్తానన్న దేవుడు ఇప్పుడు పర్ఫెక్ట్ టైంకి కూడా చెప్తా ఉన్నాడు. మరలా ఈ ఏటకు, ఈ నెల వరకు నీ యొక్క కౌగిటిలో కుమారుడు ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. మరలా వస్తాను, నిన్ను దర్శిస్తాను. ఈ ఏటకు మరలా వచ్చేసరికి
నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుడు అబ్రహామునకు శారాకును చేస్తూ ఉన్నారు. ప్రేమన దోంబిడ్లారా, కిందటి అధ్యాయములో అబ్రహాము నవ్వాడు, ఈ అధ్యాయములో శారమ్మ నవ్వుతుంది. వాళ్ళిద్దరు నవ్వినది ఈ వయస్సులో ఈ కార్యము జరగటం అసాధ్యం కదా అని నవ్వారు. కానీ దేవుడు తలుచుకుంటే అసాధ్యమైన సుసాధ్యము చేయగలడు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తించుదాం. ప్రేమన దోంబిడ్లారా, ఆతిథ్యము ద్వారా వారికి వచ్చిన ఆశీర్వాదం చూడండి. అంతవరకు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఖచ్చితమైన ఒక రోజు దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు, ఇస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. దేనివల్ల అంటే అబ్రహాము దేవునికి ఇచ్చిన ఆతిథ్యము వలన, భోజనము చేసి వారికి అతిథి మర్యాదలు చేసినందున ప్రేమన దోంబిడ్లారా వారికి వెంటనే ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. ప్రేమన దోంబి ఒక సేవకుడు చెప్పగా నేను విన్నాను. ఒక సేవకుడు లేదా పెద్దలు కానీ వృద్ధులు కానీ సేవకులు కానీ కడుపు నిండా తిన్న తర్వాత బేవ్ అంటారు కదా, ఆ బేవ్ వచ్చిన తర్వాత అంతే. అది ఎప్పుడు వస్తుందంటే కడుపు నిండా పుష్టిగా తిన్న తర్వాత అలాగుండా వస్తుందన్నమాట. అలా కడుపు నిండా తిన్న తర్వాత వారి నోట నుండి వచ్చే దీవెన మాటలు ఉంటాయి చూడండి. నువ్వు చల్లగా బ్రతుకు, నువ్వు చక్కగా ఉండు, సుఖ సంతోషాలతో బ్రతకండి అని ఆ దీవెన వచనాలు ఆ మనుషుల మీద ఖచ్చితంగా 100% నిలిచి ఉంటాయంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆ దీవెన మనం ఏమాత్రం పోగొట్టుకున్నాం. అబ్రహాము రోజున దేవునికే విందు చేసి దేవుని దీవెనలను చక్కగా పొందుకొని జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున మరి మనము కూడా ఇదిగో ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలని వాక్యం చెప్పుచున్నది కదా. మనం కూడా మరి ఇదిగో ఆతిథ్యం చేయడంలో ముందుందాం. ఆతిథ్యం చేసేటటువంటిది ఒక వరము, ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. కొంతమంది ఉన్నా కానీ, పెట్టగలిగిన స్థితి ఉన్నా కానీ పెట్టలేనటువంటి విధముగానే వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పెట్టడానికి చాలా ముందుండి వాళ్ళు అన్నిట్లలో ముందుకొస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున అబ్రహాములాగా ఆతిథ్యము చేయడం మనం నేర్చుకుందాం. ఆతిథ్యము చేసి దేవునికి విందు పెట్టి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున మనము కూడా అటు రీతిగా విందు చేసే స్థితిని, ఆతిథ్యము చేసే స్థితిని, పట్టడన్నము పెట్టే స్థితిని, ఇతరులకు మేలు చేసే స్థితిని, ఉపకారము చేసే స్థితిని, ఎవరి అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరతల్లో పాలు పంచుకునే స్థితిని ఇక నుండి మనమును కలిగి ఉండి దైవ చిత్తానుసారముగా వ్యవహరించి దైవిక ఆశీర్వాదాలకు పాత్రులమవుదాం. ఆ రీతిగా దేవుడు అక్కడ ఆ 3 దేవదూతలు కూడా భోజనం చేశారు. అక్కడ నుండి బయలుదేరి మరి వెళుతున్నటువంటి సందర్భం మరి వచ్చే వారమున మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున మనం కూడా అబ్రహాములాగా ఆతిథ్యం చేయాలి. ఎవరి వలనే? అబ్రహాములాగా ఆతిథ్యం చేస్తే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు. దేవుడటి ఆతిథ్యము చేసే గుణలక్షణాలను చేరిన మీకెల్లరకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.